నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పవిత్ర పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండ పరిసరాల్లో వాతావరణం వేడెక్కింది. రాజకీయంగా స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతంలో సుమారు 6079 హెక్టార్లలో విస్తరించి ఉన్న సాదుకొండ, ఇనుమకొండ, మల్లయ్యకొండ ప్రాంతాల్లో 100 మిలియన్ టన్నుల ఇనుప నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఈ నిక్షేపాలపై పెద్దల కన్నుపడింది. ఇప్పుడు ఈ మైనింగ్ వ్యవహారాలపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా మైనింగ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ చేపట్టాలని స్థానిక ప్రజలు, భక్తులు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం మైనింగ్ అనుమతులు ఇవ్వడంపై తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విమర్శలు చేశారు. మైనింగ్ జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. టీడీపీ అధికారంలో ఉండగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఇద్దరూ కలిసి మల్లయ్య కొండను సందర్శించనుండటం ఆసక్తి రేపుతోంది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఒకేసారి వస్తుండటంతో అక్కడ ఏం జరుగుతుందన్న దానిపై నియోజకవర్గ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మైనింగ్ వివాదంపై ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్థానికులకు ఎలాంటి హామీ ఇస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.